హాయ్ అండి అందరికీను. ఒక నిజమైన మాటతో మీ ముందుకి మళ్ళీ వచ్చాను. ఒక మనిషి చాలా డబ్బు సంపాదిద్దాము అని అనుకుంటాడు. రకరకాలైన దారులన్నీ వెతుక్కుంటాడు. ఎన్ని దారులు వెతికినా న్యాయంగా వెళ్ళినప్పుడు అంత సంపాదన రాకపోవచ్చు కొన్నిసార్లు. కానీ ఒక్కొక్కసార్లు దొంగదారిలో వెళ్ళి చాలా డబ్బుని సంపాదిస్తాడు. ఎందుకంటే వాళ్ళ భార్య సుఖంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు సుఖంగా ఉండాలి, వాడు సొంతంగా పెద్ద ఇల్లు కట్టుకోవాలి, అన్నీ చేయాలని చాలా డబ్బు సంపాదిస్తాడు. అన్యాయాలు చేస్తాడు, అక్రమాలు చేస్తాడు, లంచాలు తీసుకుంటాడు, ఏమైనా చేయడానికి సిద్ధపడతాడు. ఎందుకంటే డబ్బు వస్తుందని సంపాదిస్తాడు. ఫ్యామిలీలో మొత్తం కుటుంబానికి మొత్తం చాలా ఆనందంగా అన్నీ కొంటాడు, అన్నీ చేస్తాడు. అలా చేసినప్పుడు వాడిని చాలా విలువగా చూస్తారు. ఎందుకంటే అంత డబ్బు తెచ్చి పెడుతున్నాడు కదా ఇంట్లోని, ఎందుకని. కానీ ఒక్క మాట గుర్తుంచుకోవాలి, ఏంటంటే ఆనందం కోసం డబ్బులు సంపాదించాడు. కానీ ఆ డబ్బు సంపాదన ఏ విధంగా సంపాదించాడు? అన్యాయంగా లంచాలు తీసుకొని అలా సంపాదించినటువంటి డబ్బు అన్యాయం చేస్తే ఊరికేనే పోదు కదండి. సో అప్పుడు ఏమవుతుందంటే కర్మఫలం అనుభవించక తప్పదు. ఆ కర్మఫలం అప్పుడు మాత్రం మొత్తం కుటుంబం రాదండి అతని వెనక్కి. ఎవరైతే దొంగతనం చేశారో, ఎవరైతే అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించాడో అతనే అన్యాయంకి పనిష్మెంట్ అనుభవించాలి. సో అతనికి ఆ పనిష్మెంట్ పడుతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అన్యాయం మనమే చేస్తాము, ఆనందం అందరూ అనుభవిస్తారు, కానీ ఆ కర్మఫలం మాత్రం చేసేటువంటి వాడికే దక్కుతుంది. సో జాగ్రత్తగా ఉండండి, అన్యాయం చేయకండి. థ్యాంక్ యూ.